అభద్రతలో కేసీఆర్, అభద్రతలో ఉన్నది కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గారు. బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం. ఇది జాలిగా, ఇది జాలు. కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ మాటల్లో అభద్రత కనిపించింది. ఆయన ప్రసంగంలో పసలేదు, స్పష్టత లేదు. కాంగ్రెస్ పై తన అక్కసునంతా వెళ్ళగక్కారు. కేసీఆర్ ఏం చేసినా బరాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసెంబ్లీలో బరాసా తరఫున మాట్లాడుతున్నది పిల్లగాళ్ళని ఆయనే చెప్పేశారు. మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత బీసీల ద్రోహి జానారెడ్డి ఇంటి వద్ద సోమవారం సీఎం రేవంత్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి సందర్భం. ఏమైంది అట్లా రాసిరా అంటున్నా. ఏమని? బీసీల ద్రోహి మరి నిరూపించాను. ఒకటి అక్కడ ఒక బుక్ ఉంది నా టేబుల్ మీద, తీసుకురా. జానారెడ్డి బీసీల ద్రోహి అని నేను నిరూపించాలి కదా. ఇప్పుడు చెలకుర్తి నియోజకవర్గం అని ఉండే. చెలకుర్తి నియోజకవర్గంలో నాగార్జున సాగర్ కంటే ముందు చెలకుర్తి నియోజకవర్గం ఉండే. ఈ చెలకుర్తి నియోజకవర్గంలో నిమ్మల రాములు గౌడ్ అని ఒక ఆయన ఉండే. నిమ్మల రాములు గౌడ్. నిమ్మల రాములు గౌడ్ ఇంట్లో ఆయన బెడ్ మీద అంటే ఈ జానారెడ్డి ఆ మూలకు ఆ చెప్పుల స్టాండ్ కాడ పణుకుంచోడు, కూసుండు కాదు, పణుకుంచోడు. ఇది ఈయన నిమ్మల రాములు గౌడ్ అని బీసీ బిడ్డ. చాలా మషూర్ మనిషి. ఎట్లా అంటే అసలు జానారెడ్డి కూడా ఇట్లా వంగాల్సిందే, అంత పెద్ద స్ట్రాంగ్ ఆయన. నిమ్మల రాములు గౌడు ఈయన గురించి చెప్పాలి. ఈయన గురించి చెప్తే అటు వస్తాం. నిమ్మల రాములు గౌడ్ ఈయన నల్గొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల్ ఊర్లో పుట్టిండు. తాటికల్ గ్రామంలో పుట్టిండు. ఎప్పుడు? ఫిబ్రవరి 8, 1905 జన్మించాడు. ఈయన గురించి తెలుసుకోండిగా. నిమ్మల రాములు గౌడు చెలకుర్తి నియోజకవర్గం నుంచి ఇప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం 1967లో ఇండిపెండెంట్గా గెలిచిండు. ఓకే. స్వతంత్ర అభ్యర్థి. ఏ పార్టీ అవసరం లేదు. 1972 కాంగ్రెస్, తర్వాత 1978లో కాంగ్రెస్, ఇట్లా గెలిచిండు. 3 సార్లు వరుసగా భారీ మెజార్టీతో గెలిచిండు. 1978లో జానారెడ్డిని చిత్తు కూడా కొట్టిండు. చిత్తుగా జానారెడ్డిని. ఈయనకు వచ్చిన ఓట్లో సగం ఓట్లు కూడా రాలే జానారెడ్డికి. చిత్తు కూడా కొడితే ఎవరు మరింత జానారెడ్డి ఎవరు? జానారెడ్డికి నిమ్మల రాములు గౌడ్కున్నటువంటి సంబంధం ఏంటంటే, జానారెడ్డి నిమ్మల రాములు గౌడు ఇంట్లో రోజు తెల్లారు లేస్తే హాజరి సార్. నిమ్మల రాములు గౌడు ప్రోత్సాహంతో చదువుకొని ఆయన పెట్టిన భిక్షం ద్వారా టీచర్ అయిండు. టీచర్ అయిన తర్వాత నిమ్మల రాములు గౌడు కుటుంబంలో కలహాలు సృష్టించాడు. కలహాలు సృష్టించి ఆఖరికి ఏం చేసిండు? నిమ్మల రాములు గౌడ్ మీదనే పోటీ చేసిండు. పోటీ చేసి ఆయన సీటు గుంజుకోవాలని ప్రయత్నం చేసిండు. చిత్తు కూడా కొట్టిరు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే 1980లో ఇందిరాగాంధీ గారు రాములు గౌడ్ గారి టాలెంట్ను గుర్తించి, రాములు గౌడ్ గారు మీరు పార్లమెంటుకు రావాలని ఎంపీ టికెట్ ఇస్తే, ఇగో ఈయన కుట్రబన్ని ఇతను అప్పట్లో జానారెడ్డి తెలుగు మహానాడు అనే ఓ పార్టీని పెట్టిండు. ఓ పార్టీని పెట్టి ఎన్టీ రామారావుతో విభేదించి ఓ పార్టీని పెట్టి ఆ పార్టీని తీసుకుపోయి నేను కాంగ్రెస్లో కలిపా, ఈ సీటు మావనికి అని రెడ్డి ఆయనకి ఇప్పించాడు. జే దామోదర్ రెడ్డి ఆయన పేరు ఏదో ఉంది, జే దామోదర్ రెడ్డి అనేట ఆయనకి ఇప్పించాడు. రాములు గౌడ్ టికెట్ ఇక్కడ కట్ చేసిండు. ఇట్లా కట్ చేసిన తర్వాత కాసు బ్రహ్మానంద, నిమ్మల రాములు గౌడ్ ఎంత మంచోడో చూడు. కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎం ఉండే.
కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం ఉంటే నిమ్మల రాములు గౌడు సీనియర్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పి మంత్రి పదవి తీసుకోమని ఆహ్వానించిండు ఆయనని. ఓకే, మంత్రి పదవి తీసుకోమని నిమ్మల రాములు గౌడ్ను ఆహ్వానిస్తే జానారెడ్డి పుల్లేసి అసలు ఈయనకి ఇంగ్లీషే రాదు అని చెప్పి ఈయనకు మంత్రి పదవి రాకుండా చేసిండు. జానారెడ్డి రాకుండా చేసి తర్వాత జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యక్రమం ఏంటంటే జానారెడ్డి ఈయనని నిమ్మల రాములను అసలు రాజకీయాలలోనే లేకుండా చేసే కుట్ర చేసిండు. చేసిన తర్వాత ఇప్పుడు నిమ్మల రాములు కోడలు నిమ్మల రాములు గౌడ్కు ముగ్గురు కొడుకులుండే. ఒక ఆయన హర్షవర్ధన్, రెండో ఆయన నరేందర్, మూడో ఆయన కొండయ్య. ఇప్పుడు నిమ్మల రాములు గౌడు కోడలు హాలియా మున్సిపాలిటీలో వార్డ్ కౌన్సిలర్. నిమ్మల రాములు గౌడును నిలువునా ముంచినటువంటి జానారెడ్డి కొడుకు ఒక ఆయన ఎంపీ, ఇంకొక ఆయన ఎమ్మెల్యే. వీళ్ళని ఇంకొక విషయం ఏంటంటే నిమ్మల రాములు గౌడు రాజకీయ భిక్ష జానారెడ్డికి పెట్టిండు. జానారెడ్డి దగ్గర ఏం లేకుండా లొటపీసు రాజకీయ భిక్ష పెడితే ఆ భిక్షను అందుకొని ఆఖరికి నిమ్మల రాములు గౌడునే రాజకీయంగా ఖతం చేసిండు. ఇంకోటి ఏంటంటే 2012లో నిమ్మల రాములు గౌడు విగ్రహాన్ని హాలియాలో పెడతామంటే జానారెడ్డి పెట్టకుండా రకరకాల కుట్రలు చేస్తే ఫైనల్గా చందాలు వేసుకొని పెట్టిరు. అంటే బీసీ వాని ఉనికే ఉండొద్దు, ఇక్కడ అతని చరిత్ర ఉండొద్దు అనేది ఇతడు కుట్రదారుడు. అప్పటి నుంచే కుట్రదారుడు. ఇక ఇంకొక విషయము, జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా, కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలు పని దానికి ద్రోహిగా తయారైండు. నిమ్మల రాములు గౌడు కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. ఇక్కడ గమ్మది విషయం ఏంటంటే ఒక బీసీ వాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి అతన్ని రాజకీయం నుంచి ఫేడౌట్ చేస్తే నిమ్మల రాములు 1995 అనుకుంటా ఏం చేసిండు, రామ్మోహన్ యాదవ్ అని జానారెడ్డి మీద నిమ్మల రాములు నిలబెట్టి ఈ ద్రోహి జానారెడ్డిని ఓడగొట్టండి అని చెప్పి పిలుపునిస్తే జానారెడ్డి ఓడిపోయిండు. యాదవ్ గెలిచిండాడ, బడుగుల లింగయ్య యాదవ్ వాళ్ళ అల్లుడే అన్నాడు. ఈ యాదవ్ గెలిచిండు. ఇట్లా జానారెడ్డి ఈ బీసీలను అక్కడ అనగదొక్కడానికి చెయ్యని ప్రయత్నం లేదు, చెయ్యని కుట్రలు లేవు. ఇక్కడ ఇదే హాలియాలో మొల్ల విగ్రహం పెడతా ఉంటే మొల్ల విగ్రహాన్ని జేసీబీలతో పెకిలించి తీసి బయట వారేపించిండు. బీసీల విగ్రహం పెడితే కవయిత్రి మొల్ల విగ్రహం పెడితే ఇప్పుడు చెప్పిన ద్రోహి ఇక కులగరణ దాకొద్దు, కులగరణ కాడ ద్రోహి గురించి. ఆయన జీవితం అంతా కుట్రలు కుతంత్రాలే జానారెడ్డిది. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇగో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బుక్ ఇలా రాసుకున్నది. ఇగో కుందూరు జానారెడ్డి నిమ్మల రాములు కుటుంబంలో ఒక సభ్యుడిగా చదువుకొని టీచర్ ఉద్యోగం చేస్తూ వివాహం చేసుకొని అంచెలంచెగా ఎదగడానికి నిమ్మల రాములే కారణమని చెబుతారు. అనేక సార్లు జానారెడ్డి కూడా చెప్పిండట తన రాజకీయ గురువు నిమ్మల రాములే అని. ఇవాళ నిమ్మల రాముల వారసుని ఒక్కని కూడా ఉనికి లేకుండా చేసిండాడ. మరి ఇక్కడ రాసిర్రా అంటే ఇది రాయాలనా దీనికి? ఓకే, ఇప్పుడు బరాబర్ ఒప్పుకున్నావా? బరాబర్ సెట్ అయిన నీ గౌడ జాతి ఆనిముత్యాన్ని అనగదొక్కినటువంటి ద్రోహి. అర్థమైంది. ఇక ఇది సమావేశంలో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నాయకులు జానారెడ్డి, సీనియర్ నాయకులు కాదు బీసీ ద్రోహి జానారెడ్డి అని రాయాలి రేపటి నుంచి.
అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు. అందుకే అప్పట్లో మావోయిస్టులతో చర్చలు, సీఎం రేవంత్ రెడ్డితో అనుభవాలను పంచుకున్న జానారెడ్డి కేశవ్. ఈయననట జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులతో చర్చలు జరిపిన మాట వాస్తవం. జరిపిన తర్వాత చర్చలకు పిలిచి ఎంతమంది మావోయిస్టులను ఊచకోత గోయించిండు జానారెడ్డి. దారుణం నిజంగా అసలు. ఎంతమంది మావోయిస్టులను పిట్టల్లాగా కాల్చిపారేసాడు జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. ఈయన విషయం ఏంటంటే ఇక్కడ 2016 ఆగస్టు 8 తారీఖు 2016 ఆగస్టు 8 తారీఖు ఈయన నేచర్ కేర్ ట్రీట్మెంట్ కోసం కేరళకు పోతాడు. ఈయన ఎవరు? జానారెడ్డి నేచర్ కేర్ ట్రీట్మెంట్ కోసం కేరళకు పోతాడు. ఆ కేరళకు పోయి కేరళ నుంచి ఒక ఆపరేషన్ చేస్తాడు. ఆ ఆపరేషన్లో నయీం ఇక్కడ ఖతమవుతాడు. నయీంను అడ్డగా పెట్టుకొని అత్యధికంగా సంపాదన దోపిడీలకు తెగబడ్డది జానారెడ్డి. ఇంకొక రెడ్డి కూడా ఉండు. సో ఇట్లా ఈ రకంగా వీళ్ళు చేసినటువంటి కుట్ర. వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు నయీంతో చేతులు కలిపి సంపించింది ఎవరెవరిని? బెల్లి లలితను, తర్వాత సాంబశివుని, కోనపూరి సాంబశివుణ్ణి, ఆ తర్వాత రాములను, ఇట్లా బీసీ వర్గాలన్నిటిని చంపించినటువంటి కుట్రదారుడు ఈయన దగ్గరికి పోయి ఈయన ఆ సిపాయి దగ్గరికి పోయి ఈయన సలహాలు సూచనలు. జానారెడ్డికి ఏమన్నా తెలుసా అంటే కుట్ర ఎట్లా చేయాలి, బీసీలను ఎట్లా అనగదొక్కాలి, ఇదొక్కటే తెలుసు. ఈసారి ఖచ్చితంగా నీ ఇంటి రాజకీయ జీవితాన్ని బీసీలు సమాధి చేస్తారు. ఇది తప్పది. శాంతి చర్చలపై అధిష్టానం అభిప్రాయం కోరాలని ఏం తెలుసా జానారెడ్డి గారికి? లోట పీస్ ఏం తెలుసా? గివే కదా ఆయన చరిత్ర అంతా, గిదేనా కుట్రలు కుతంత్రాలు. ఇంకా కొన్ని ఇంకా చెప్పరాని విషయాలు అనుకోరాదు రే జానారెడ్డి గారి గంత మనిషి. ఇక జానారెడ్డి కొడుకులకు రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి పరిచయం. చాలా రోజుల నుంచి వీళ్ళ కొడుకుల్ని ఈయనకు పరిచయం చేసింది ఆ రోహిన్ రెడ్డి. ఆ రోహిన్ రెడ్డిని విడిచిపెట్టాడు చూడు. ఎందుకంటే వీళ్ళ కొడుకులకు ఏమేం చేస్తాడో అవన్నీ సపర్యాలు అంతా తెలిసినటువంటి విషయమే. తద్వారా అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సమయంలో తన కొడుకులను అడ్డం పెట్టుకొని ఏమేం చేసిండో తెలుసు. అప్పుడు ఏమేం కార్యక్రమాలు చేసిండో దాదాపు అందరికీ ఇప్పుడు మీడియాలో అది ఒక 20 ఏళ్ళ మీడియాతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళకి దాదాపుగా తెలుసు. ఇగో ఇటువంటి వాళ్ళతో ఇగో ఈయన చర్చలు. ఇది అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.